నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు నవరాత్రుల్లో రెండో రోజు. అవునండి. ఈ రోజు కూడా మనం మంచి మంచి వంటలు చూపించాలి అభిరుచిలో. తప్పకుండా. సో ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు కాబట్టి ఏం చేయబోతున్నారు? ఈ రోజు కాంబినేషన్ లో కుర్మా చూపిస్తాను. సో అది కూడా అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. ఓకే. కంద అలాగే పన్నీర్ కాంబినేషన్ లో చేస్తున్నాం. వావ్, ఇది నిజంగానే డిఫరెంట్ కాంబినేషన్ అసలు. సో కందతో ఎక్కువ అంటే పులుసులు కానీ లేకపోతే వేపుళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అసలు పన్నీర్ కాంబినేషన్ బాగుంటుందా కందతో? చాలా బాగుంటుంది, మీరే చూస్తారు కదా. ఓకే, కంద పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. సో దీంట్లో మసాలా దినుసులు అండి. సో షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు. సో కుర్మా అనుకున్నా కాబట్టి కొంచెం ఆ మసాలా టచ్ ఉంటే బాగుంటుంది కదా. అవునండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. అంత సన్నగా ఎలా చాప్ చేశారు రాజు గారు? అలా రెగ్యులర్ గా చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది. అమ్మో, అసలు ఒక్కొక్క పీస్ మనం చేతికి పట్టుకోవాలన్నా కూడా కష్టం, అంత సన్నగా చాప్ చేశారు. టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ వాళ్ళు చేస్తే మనం ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఎప్పుడైనా మనకి కుర్మాలో కొంచెం అలా తగిలినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైట్ టేస్ట్ తెలుస్తుంది కానీ ఏదో ఒక ముక్క మనకు తగిలింది అనే ఫీల్ ఉండదు. అవును. దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడ వేసేసుకుంటున్నాం. కొద్దిగా కారం, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో ఇక్కడ దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. సో కొంచెం దూరగా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. అలాగే గసగసాల పేస్ట్ అండి. ఓ. సో ఈ రెండు మంచి మనకి గ్రేవీ బేస్ బాగా ఇస్తాయి కదా. సో టేస్ట్గా కూడా వస్తుంది. సో ఈ కాంబినేషన్లో తీసుకుంటే ఎండు కొబ్బరి, గసగసాలు రెండు పేస్ట్. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి ఇది. ఓకే. సో ఇది కొంచెం మనకు గనుక మగ్గిపోతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఎస్ అండి. ఓకే. సో మగ్గిపోతూ ఉంటుంది, ఆలోపక చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ స్కిన్ అందంగా మృదువుగా మెరవాలి అంటే టమాటో గుజ్జులో కొద్దిగా పెరుగు, కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి స్కిన్కి మసాజ్ చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ కంద ముక్కలు నేను ముందుగానే ఉడికించి పెట్టాను, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే మనం ఇక్కడ పన్నీర్ కాంబినేషన్లో తీసుకుంటున్నాం కదా. సో పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి సో ఈ కంద ముక్కలు కూడా మనం ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో రెండు దాదాపుగా చూడడానికి ఒకటేలా కట్ చేశారు. సో బాగుంది రాజు గారు, రెండు కూడా ఒకటేలా అనిపిస్తున్నాయి. ఓకే. సో పన్నీర్ ముక్కలు టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో చూడాలి. ముక్క మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. ఓకే. పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. సో కుర్మా కాబట్టి కాస్త పెరుగు. సో ఎప్పుడైనా మనం పెరుగు వేసేప్పుడు కొంచెం ఇలా గిల్ల కొట్టి వేస్తే బాగుంటుంది. సో లేకపోతే మనకు గ్రేవీలో ముద్దలుగా అలాగే తెలుస్తూ ఉంటుంది. సో కుర్మాలో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి పెరుగు అనేది. ఓకే. సో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా?
అయిపోయింది కదా. చూడడానికి కూడా పైన అలా ఆయిల్ ఫ్లోట్ అవుతుంది, సూపర్ గా. అలాగే మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ బాగా ఫ్లేవర్ వస్తుంది. ఎస్ అండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే అండి. సో బౌల్ ఇస్తారా? సో ఇక్కడ మనం పన్నీర్ తీసుకున్నాం, అలాగే పన్నీర్ కాకుండా మష్రూమ్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు ఇలా కంద. అంటే కొంచెం డిఫరెంట్ గా. యా, అంటే మనకి ఇష్టమైంది ఒకటి కాంబినేషన్ లో ఉంది అంటే, ఇలా ఇష్టం లేని వాళ్ళు కంద యాక్చువల్లీ ఎక్కువ రిసీవ్ చేసుకోరు కాబట్టి అలా కాంబినేషన్స్ లో తీసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, కంద పన్నీర్ కుర్మా రెడీ అండి. సూపర్. వేడివేడిగా కంద పన్నీర్ కుర్మా రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కంద పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కంద ముక్కలు, పన్నీర్ ముక్కలు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద పన్నీర్ కుర్మా రెడీ.